మానవుడు బ్రతికి ఉన్నప్పుడు కోటి విద్యలు కూటి కొరకే అన్న నానుడి మన దగ్గరే ఉంది. అసలు అన్నానికి పిండానికి తేడా ఏంటంటే శంకర, రుచి లేనిది పిండం. సహజంగా మాట్లాడుకుంటే దానికి సంబంధించిన ప్రత్యేకమైన ఆకుల్లో పెట్టి అన్నంతో చేసిన ముద్దలు పెట్టి నీళ్లు ఇలా పోసేసి రుణం తీరింది అన్నట్టుగా చేస్తూ ఉంటారు పురోహితులు, దానికి సహకరించి వస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, ఒక మానవుడు జీవితకాలం మొత్తంలో అన్నం కోసమే, అంటే కోటి విద్యలు చదివేసి కూటి కోసమే, అంటే తినడానికి, తర్వాత ఇల్లు భార్య పిల్లలు బాగుండాలి అంటే ఇది తింటేనే బాగుంటారు అనేది రుచికరమైన భోజనాన్ని మీరు అన్నట్టుగా అన్నం అంటారు. దాన్ని తిని మానవుడు జీవన శైలిని సాగిస్తాడు. అదే పిండం వచ్చేసరికి ఏమవుతుందంటే మిత్రమా, ఈయన గారు కాలం చేసిన తర్వాత, మానవుడు కాలం చేసిన తర్వాత భూమిపై నుంచి రుణం అనేది తీరిపోతుంది. భూమిపై నుంచి రుణం తీరిపోయిన తర్వాత భూమిపైన నీకు నూకలు ఉండవు. కాబట్టి రుచికరమైన భోజనం తినాలనంటే నీకు శరీరం అవసరం. కాబట్టి ఆ శరీరం లేని సమక్షంలో రూపం, అంటే ఇప్పుడు అన్నం అనే దాంట్లో చూడండి, కూర పప్పు పచ్చడి ఏదైనా వేపుడు వేసేసి తెల్లన్నం పెట్టో లేకపోతే ఇంకేదో పెట్టేసి దాన్ని కలుపుకోవడానికి మజ్జిగ వేసి సాంబార్ వేసి పెడతారు. ఇక్కడ ఏం చేశారంటే కేవలం ఒక తెల్లటి ముద్దని అన్నాన్ని పెట్టేసేసుకొని దాన్ని పిండ ప్రదానం చేసి సముద్ర మార్గానో లేకపోతే ఒడ్డులో కూర్చున్నప్పుడు వదిలేయడం వల్ల కారణం ఏంటంటే ఏమీ సాధించలేడు అన్న ఆలోచన మానవుడు చనిపోయిన తర్వాత తెలుసుకోవడం చేత రుచికరమైన భోజనం అనేది తినడానికి శరీరం అవసరమని తెలుసుకోవడం చేత రుచి శుచి లేనిది ఆత్మ స్వీకరిస్తుంది. అంటే తినడానికి శరీరం లేని ఒక ఆత్మకి మనం గౌరవంగా ఉన్నప్పుడు ఇచ్చేది అన్నం, కాలం చేసిన తర్వాత ఇచ్చేది పిండం. ఎందుకంటే దానికి రుచి శుచి లేనిది, అది ఆత్మ స్వీకరిస్తుంది. చూడండి, అది స్వీకరిస్తుందా లేదా అనే ధర్మ సందేహాన్ని మనం మాట్లాడుకుంటే ఈరోజు దాన్ని ఎవరు చెప్తారు, స్వీకరించిందా స్వీకరించలేదా, అక్కడే మానవుడు తెలుసుకోవాలి. బ్రతుకున్నప్పుడు అన్నం తిన్నవాడు చనిపోయిన తర్వాత పిండం తింటాడని ఈ మానవులకు ఎవరు చెప్పారు? బాగా గుర్తుపెట్టుకోండి. చనిపోయినప్పుడు కూడా అదే భోజనం పెట్టవచ్చుగా. ఇప్పుడు పిండ ప్రదానం చేసి సముద్ర మార్గంలో గంగార్పణం చేసి గంగలో అలా వెళ్ళేసేసి అందరూ మొక్కేసేసి పితృలకి కానీ మాతృమూర్తులకు కానీ ఇంకా ఎవరైనా చనిపోయిన వాళ్ళకి నమస్కారాలు పెట్టి రావాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే మిత్రమా, ఒక మానవుడు జీవితకాలం మొత్తంలో పోరాడింది కేవలం తిండి గురించే. ఆ గౌరవాన్ని ఇవ్వడానికని శాస్త్రాలు, తర్వాత మన పురాణాలు, ఎందరో వేద మహర్షులు భగవంతులతో మాట్లాడిన తరుణాలు మన చరిత్రలో ఉండడం చేత వాళ్ళు ఇచ్చినది ఏంటంటే ఒక అమూల్యమైన సందేహం. బ్రతుకున్నప్పుడు ఎలాగో రుచికరమైన భోజనం కోసమే గొడవపడ్డాడు, కాలం చేసిన తర్వాత ఏమి నువ్వు రుచి పెడితే ఆయన వచ్చి తింటాడని. కాబట్టి ఏంటంటే ఆయన ఎలా అయితే శరీరాన్ని వదిలిన తర్వాత రుణం తీరిపోయింది అంటున్నామో, ఈ అన్నానికి కూడా ఆ రుణం తీరిందని దానికి వేరే రూపాన్ని పెట్టేసి భగవంతుడికి వెళ్ళేసి మీరన్న విషయాన్ని అందించడం. అంటే ఇది రుచికరమైనది, అది రుచికరం కానిది అని. అంటే ఆత్మ ఏంది మిత్రమా, శరీరం లేని అనంటే ఏమి ఎక్స్పెక్టేషన్ లేనిది కదా. కాబట్టి ఇచ్చే భోజనం కూడా అదే అంటున్నాను. కానీ కాశీలోనే ఎందుకు చేస్తారు? చూడండి, కాశీ అనేది ధర్మశాస్త్రంగా మాట్లాడుకుంటే మన భూమండలంలో అత్యంత పుణ్యక్షేత్రం అనేది మాట్లాడతారు. ఎందుకంటే మిత్రమా, అఘోరాధిపతులు, పెద్ద పెద్ద వేద మహర్షులు, పండితులు, మరియు జీవితంలో ఒక్కసారైనా కాశీకి వెళ్తే పుణ్యం వస్తుందన్న భక్తులని చాలామందిని చూసాం, నమ్ముతారు. ఎందుకు వెళ్తారంటే మిత్రమా, సాక్షాత్తు కాశీలో విశ్వనాథుడు కొలువై ఉండి ఎందరో పుణ్యమైన కార్యక్రమాలకి ప్రత్యక్షంగా సహాయపడ్డాడు అని రుజువులు చేయబడ్డాయి. కాశీలో గంగా నీళ్ళు ఉంటాయి మిత్రమా. ఆ గంగా నీళ్ళు ఎవరైనా కాశీకి వెళ్తే ఒక చిన్న బాటిల్లో తెచ్చేస్తారు. ఇక్కడైనా ఉన్నాయిగా గంగా నీళ్ళు, మరి అక్కడి నుంచే తెచ్చుకోవాల్సిన అవసరం. ఎందుకంటే నీరు ఏ భూమండలం నుంచి పాకినా మన దగ్గరికి అయితే వస్తుంది కదా. కాశీలోనే ఎందుకు తీసుకోవాలంటే మిత్రమా, అది గంగానది అంటే సాక్షాత్తు విశ్వేశ్వరుడి తలలో నుంచి అక్కడ పారింది అనేది మన రుజువుల్లో చెప్తూ ఉంటాం. అన్నపూర్ణేశ్వరి మాత అక్కడే ఉంది, కాశీలో ఉందిగా. మరి తండ్రి పక్కనే అన్నపూర్ణ దేవి ఉన్నప్పుడు అన్న ప్రధానం పిండ ప్రధానాలన్నీ అక్కడ ఎందుకు చేస్తారు? గంగలోనే అన్ని పరమ పవిత్రమైంది. ఎందుకంటే ఆ నీటికి ఉన్నదంత శక్తి శంకర, రుజువులు చేయబడ్డాయి. హరిశ్చంద్రుడే రుజువు చేశాడు దాన్ని, కాశీ పుణ్యక్షేత్రం అని. ఎందుకు రుజువు చేశాడు అనేది కూడా చెప్పడానికి చాలా పెద్ద రుజువు ఉంది. హరిశ్చంద్రుడి ఘాట్ అనేది ఉంది అక్కడ. తర్వాత మణికర్ణిక ఘాట్ అని ఉంది అక్కడ. ఎన్నో ఘాట్స్ ఉన్నాయి అక్కడ. అంటే అక్కడే చేయడానికి గల కారణం ఏంటంటే, కాశీలోనే చెయ్యాలి అనే రావడానికి గల కారణం ఏంటంటే, పరమాత్ముడు ఒకప్పుడు మన యొక్క పురాణాలలో ఏమి రాశాడు, హరిశ్చంద్రుడికి శ్మశాన నివాసి అయి శ్మశానానికి ఒక యజమాని అయి ఉండి శ్మశానానికి వచ్చిన ఏదైతే శవాలు ఉంటాయో వాటిని కాల్చే కార్యక్రమం ఇచ్చాడు. హరిశ్చంద్రుడు ఎవరు? ఒక రాజేగా, ఒక న్యాయాన్ని గెలిచిన వాడే కదా, సత్య హరిశ్చంద్రుడు అంటారుగా. ఆయన గారు జీవితం మీద ఎన్నో ఆలోచనలు చేసేసి కుటుంబాన్ని వదిలిపెట్టి వచ్చేస్తాడు. ఆయన వచ్చేసి పరమాత్ముడి దగ్గర ఉండి కాశీలోనే ఆ కాటికాపరే పనులు చేస్తూ గడ్డం పెరిగి ఎంటికలను వదిలేసేసి ఒక్కడే తిరుగుతూ ఉన్న సమక్షంలో ఒకరోజు ఆయన గారి కొడుకే చనిపోతాడు.
చనిపోయి ఇంటికి వచ్చి చనిపోయిన తర్వాత ఆ అమ్మ ఏం చేస్తుంది, కాశీ కదా పుణ్యక్షేత్రం కదా అని చెప్పి హరిశ్చంద్రుడి భార్య ఏం చేస్తారు, తీసుకొచ్చి కాటికాపరి దగ్గర అన్నీ కట్టెలు పెట్టేసి కాల్చమంటే కాలుస్తూ ఉంటారు. అయితే కాటికాపరికి మీరు గమనించారా, ఏదైనా కానుకలు ఇస్తారు ఇప్పటికైనా మన శ్మశానానికి వెళ్తే. కొంతమంది వ్యక్తులు అక్కడ టప్పు కొడుతూ కూర్చొని ఉంటారు, కొంతమంది ఏంటంటే కొంచెం అలా ఒక గిన్నె లాంటివి తీసుకొని అమ్మ దక్షిణ అని అడిగితే మనం చాలా మంది గౌరవంగా వేస్తూ ఉంటాం, 100 వేస్తాం, 10 రూపాయలు వేస్తాం, ఇష్టంగా వేస్తుంటారు. అయితే అదొక తంతు, అంటే శ్మశానంలో దహన కార్యక్రమాలు జరగానికి వేయాలి. హరిశ్చంద్రుడి యొక్క భార్య వచ్చేప్పుడు బిడ్డని తండ్రి కాలుస్తాడు, అంటే తండ్రికి తెలియదు నా బిడ్డే అని, హరిశ్చంద్రుడి యొక్క భార్యకి తెలియదు నా భర్తే అని, ఇద్దరికి తెలియని సమక్షంలో బిడ్డని కాల్చాక ఆయన ఏమడుగుతాడంటే, అమ్మ బిడ్డ కార్యక్రమాలు జరిగాయి కదా, ఏదైనా దక్షిణ ఇవ్వు అంటాడు. నా దగ్గర దక్షిణ ఎక్కడుంది స్వామి, నేనే ఏమీ లేదు, నా భర్త వదిలిపెట్టి రాజ్య బహిష్కరణ జరిగి నేను నా జీవితమే ఏదో దిగులు జారిపోయి ఉన్న బతుకులో నా కొడుకు చనిపోతే ఇక్కడ దాకా వచ్చాను, స్థితిలో ఉన్నాను, నా పరిస్థితి బాగలేదు కదా అని అన్నాక తండ్రి హరిశ్చంద్రుడు ఏమంటాడంటే, నీ మెడలో ఉన్న మంగళసూత్రమి అంటాడు. మీకు ఒక సూత్రం, మంగళసూత్రం విషయంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే మిత్రమా, నీవు కాశీలో అంత పుణ్యమైనది ఎందుకు వచ్చిందన్న ప్రశ్నకు చెప్తున్నాను. మంగళసూత్రం ఒకప్పుడు కేవలం భర్తలకు మాత్రమే కనబడేది. అయితే ఈ మంగళసూత్రాన్ని చూసింది హరిశ్చంద్రుడు అని కనిపెట్టేస్తాడు. అంటే నా నాదుడే ఈయన, అంటే నా మంగళసూత్రం చూసిన వాడు నా భర్తే కాబట్టి నా భర్త ఇక్కడికి వచ్చడానికి గల కారణం అంటే నేను నా భర్తకి మంగళసూత్రం అడిగాడనంటే పుణ్య కార్యక్రమాలు చేయడానికి ఉన్న ఇంత పెద్ద నిలయం సాక్షాత్తు భర్తకి భార్య ఇచ్చిన విలువని గమనించిన తర్వాత విశ్వేశ్వరుడు ఇచ్చిన వరం. కాశీకి వచ్చి ఎవరు కాల్చినా కూడా గంగారపణం 1 రూపాయి 2 రూపాయలను వేస్తారు, గంగాలో వేసినా కూడా పుణ్యతీర్థాలకి పుణ్య కార్యక్రమాలకి వాళ్ళు వారధులు కట్టుకున్న వాళ్ళు మరో జన్మలో మంచి బతుకులు పుడతారన్న నమ్మకం హరిశ్చంద్రుడు నుంచి మొదలవుతూ ఎందరో మహానుభావులు రుజువులు చేసేది సార్ అవి. హరిశ్చంద్రుడు ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే మిత్రమా, మనం హరిశ్చంద్రుడిది ఒక గొప్ప చరిత్ర మన పురాణాలలో ఉంది కదా, అందుకని ఈ విలువ వచ్చింది అంటున్నాను శంకర. కాశీకి వెళ్ళాలి అంటే మరి విశ్వేశ్వరుడు స్వయంగా ఉండి భక్తులను ఎన్నో విధంగా ఆదుకున్నాడు కాబట్టి ఆ ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు వెళ్తే పుణ్యం అది అనుకుంటే మిత్రమా. కాశీకి వెళ్ళిన తర్వాత పుణ్యస్నానాలు గంగానదిలో చేసి అక్కడ దహన కార్యక్రమాలు ఒకవేళ చేయలేని పరిస్థితిలో ఉండి ఇక్కడ భారతదేశం నుంచి ఎవరైనా కూడా అక్కడికి వెళ్ళి గంగలో హస్తికలు కలిపితే పుణ్యంగా ఉండి వారు మరో జన్మకై మంచి కార్యక్రమాలకై మళ్ళీ పుడతారన్న నమ్మకం నిజమైనదే. కాబట్టి ఎవరు వెళ్ళినా ఏ విధంగా అక్కడికి చేరినా ఒకవేళ మీరు చేరలేకపోయినా పరమాత్ముడి దగ్గరికి చేరుతారన్న ధ్యానం, పరమాత్ముడి దగ్గరికి వెళ్తామన్న జ్ఞానం మనందరి దగ్గర ఉంది. కాబట్టి కాశీ అనే ఒక పుణ్యక్షేత్రం, ఆ పుణ్యక్షేత్రంలో విలువలు ఎన్నో ఉండడం చేత పరమాత్ముడు ఎందరో వ్యక్తులకి ఎన్నో విధాల గొప్ప కార్యక్రమాలు చేయడం చేత దానికి ఆ విలువ వచ్చింది. కాబట్టి మీకు సమయం ఉన్నప్పుడు కాశీకి వెళ్ళి చూసి అక్కడ ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలను తీర్థ విహారయాత్రలాగా వెళ్ళి చూసుకొని వచ్చినా కూడా అది పుణ్యమే. గంగకి వెళ్ళేసి హస్తికలను కలిపి అనే కార్యక్రమం కాకుండా విశ్వేశ్వరుడు అంటే విశ్వనాథుడు అక్కడ కొలువై ఉన్నాడన్న పుణ్యక్షేత్రం విషయంలో కూడా వెళ్ళి చూసుకొని వస్తే అందరికీ పుణ్యం జరుగుతుంది. ఇప్పుడు కాశీకి వెళ్తే మనకు మరణగండం తప్పుతుందని పురాణాల్లో రాసింది మిత్రమా. కాబట్టి ఏంటంటే మనం ఆరోగ్య పరిస్థితులు బాగలేనప్పుడు ఎవరికైనా ఏదన్నా ఇబ్బందులు అయినప్పుడు కూడా మనం కాశీకి వెళ్ళడం చేత ఆ మరణగండాన్ని యముడిని తండ్రి పరమాత్ముడు ఆపుతాడు అన్న ఆలోచన కూడా మన చరిత్రలో రాసి ఉంది. కాబట్టి కాశీకి ఒక గంగకు సంబంధించినది హస్తికల విషయంలో కాకుండా పుణ్యక్షేత్రం అని చెప్పి అందరూ చూసే ఆలోచనను కూడా చేస్తే చాలామందికి చాలా విధాలుగా ఉపయోగపడుతుందన్న ఒక ఆలోచనతోని ఈ యొక్క విషయ వివరణని ముందుకు తీసుకెళ్తున్నాము.